అనేకమైనటువంటి ప్రజలు ప్రభువైన యేసుక్రీస్తు వారికి వద్దకు వచ్చారు. దానికంటే ముందు ఎవరి దగ్గరికి వెళ్ళినారు? బాప్తిసం ఇచ్చే యోహాన్ దగ్గరికి వెళ్ళినారు. బాప్తిసం ఇచ్చే యోహాన్ దగ్గరికి వెళ్ళినారు. అక్కడ నుంచి యేసు ప్రభు దగ్గర కూడా వచ్చినారు. యోహాన్ ఏమన్నాడంటే, నాకంటే గొప్పవాడు నా వెనుక వస్తున్నాడు, ఆయన మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరగరు, ఆయన మరి నాకంటే ప్రముఖుడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు కూడా నేను యోగ్యుని కాదు అని చెప్పినాడు. అయితే ఈ ఇద్దరిని వెంబడించారు మీరు, ఈ ఇద్దరి దగ్గరకు వచ్చినారు. మీకు వచ్చినటువంటి క్లారిటీ ఏమిటి? మీకు ఏమర్థమైంది? మీరు ఎందుకు వెళ్ళినారు అక్కడికి? మీరు ఏం గమనించినారు అని వాళ్ళ యొక్క మనసులోనికి ఏదైతే అలా మనసులో ఉన్నటువంటి మాట వాళ్ళకి ఏమర్థమైందో వాళ్ళ యొక్క మనోభావాలను తెలుసుకునే దానికి, వాళ్ళకు ఉన్నటువంటి క్లారిఫికేషన్ ఏంటి అనేది తెలుసుకునే దానికి ప్రశ్నలు వేసినాడు. ఆ ప్రశ్న ఒకవేళ మనకు కూడా వేయవచ్చు, దేవుడు మనకు కూడా వేస్తాడు. ఇప్పుడు గుడికి వచ్చినారు, మీరు ఎందుకు వచ్చినారు గుడికి అని, మందిరానికి ఎందుకు వచ్చినారు మీరు అని మనల్ని కూడా ప్రశ్న వేయచ్చు. అదినాడు ఆయన అడిగినాడు వాళ్ళని, మీరేమి చూడడానికి వెళ్ళినారు? అరణ్యంలోనికి వెళ్ళారంట. ఏముంది అరణ్యంలో? అరణ్యములో కేకలు వేయు ఒకరి శబ్దము. ఏ శబ్దం అది? ఇది మనము మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఆయన కేకలు వేస్తున్నాడంట. పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ఎవరైనా ప్రకటించడాయన యోహాను. ఆయన ఎవరు అసలు? ఎవరు ఆయన వస్త్రధారణ చూడండి ఎట్టుందో. ఆయన వస్త్రధారణ చూడండి, ఒంటె రోమముల వస్త్రములు, 4వ వచనంలో యోహాను ఒంటె రోమముల వస్త్రములు మొల చుట్టూ తోలు కట్టి ధరించుకొని వాడు, మిడతలు అడవి తేనే అతనికి ఇట్లా ఉంటారా మనుషులు? ఏమన్నా ఆయన ఎవరు అసలు తెలుసా మీకు? ఆయన ఎవరు తెలుసునా? ఆయన యొక్క జన్మ వృత్తాంతం ఏంటి మీకు తెలుసునా? ఎంతమంది తెలుసు యోహాను గురించి? ఆయన యాజకుని కుమారుడు కదా. మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఈయన గురించి రాయబడి చూడండి, ఆయన ఎవరు అనేది. యోహాను సువార్తలో కూడా ఉంది, మత్తయి మార్కు సువార్తలో కూడా ఉంటుంది. చూడండి, యోహాను ఎవరి కుమారుడు అనేది మార్కు సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది చూడండి. బాప్తిసం ఇచ్చి యోహాను అరణ్యములో మారు మనసు విషయమై బాప్తిసం ప్రకటించుండెను. యెరూషలేము వారందరూ కూడా ఆయన దగ్గరకు వస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ లూకా సువార్తలు ఏముందంటే ఆయన జన్మమును గురించి రాయబడింది, ఎవరి కుమారుడు అనేది. ఎలిజబెత్ చూడండి 14వ వచనం 1వ అధ్యాయంలో చూడండి. గుడ్రాలనబడిన ఆమెకు 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు కదా. చెప్పండి, ఎవరైనా? ఎలిజబెత్ జకరియాల కుమారుడు. ఇప్పుడు 8వ వచనంలో ఏముంది? జకరియా తన క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుండగా. ఎవరెవరైనా ఇప్పుడు యోహాను ఎవరని బాగా గుర్తుపెట్టుకోండి. యోహాన్ అంటే ఈ అరణ్యములో మొల చుట్టూ తోలు దట్టు ధరించుకొని అడవి తేనెలు తినుకుంటా అడవిలో ఉండే వ్యక్తి ఎవరైనా యాజకుడు. కట్టండి, వస్త్రం కట్టుకుంటాడు అన్న. చూసారా మీరు గూగుల్లో చూడండి, ఇశ్రాయేలు యాజకుడు అని, యాజకుని యొక్క వస్త్రధారణ అని మీరు గూగుల్లో పెట్టి చూడండి.
ఆయన వస్త్రధారణ ఎట్లుంటుంది? ఎట్లుంటాయి? ఆయనకు చాలా డ్రెస్సులు ఉంటాయి. లోపల ఒకటి ఉంటుంది, పైన ఇంకొకటి ఉంటుంది, దానిపైన ఇంకొకటి ఉంటుంది. ఆయన తల మీద కిరీటం ఉంటుంది. తర్వాత ఆయనకు ఈ నుదుటికి ఒక బంగారంతో చేయబడినటువంటి ఒక పతకముకు యెహోవా పరిశుద్ధుడు అని రాసి ఉంటుంది ఇక్కడ. అది ఆయన వస్త్రధారణ కదా. ఇంకా మనము లేవి కాండంలో ఆయన యాజకుల కుమారులందరూ కూడా ఆ పైన ఉండే గంటలు ఉండే వస్త్రం ఒకటే ఉండదు, పైన గంటలు ఉంటాయి. ఒకటి ఏపోదని, ఆ ఏపోదు మాత్రమే ఉండదు. తండ్రి కొడుకులకు అన్ని ఉంటాయి. ఆ తండ్రి ఎట్లాంటి ఆ డ్రెస్ వేసుకున్నాడో ఆ కొడుకులకు కూడా అట్లాంటి డ్రెస్సే ఉంటుంది. కానీ మీద వేసుకునేది ఆ యొక్క ఏపోదు అనేది ఉండదు. ఏపోదు ఎందుకంటే అది లోపలికి పరిశుద్ధ స్థలంలోకి పోయేటప్పుడు అది వేసుకుంటారు. గంటలు, దానిమ్మ పండ్లు కింద మొత్తం అన్నీ అట్లా కట్టి ఉంటాయి దానికి. అది లోపలికి వెళ్తే ఏమన్నా అయితే చనిపోతే కనుక శబ్దం వినరించడానికి అది చేసినారు. అపవిత్రమైన ఆలోచనలు లోపలికి పోయి చేసినాడు అనుకో, ఏదైనా అపవిత్రమైన ఆలోచన వస్తే అక్కడే ఆయన చనిపోతాడు. కాబట్టి శబ్దం వినబడుతుంది. చనిపోయిన వ్యక్తి మళ్ళీ బయటికి రాలేడు కదా, ఏం చేయాలి మరి? ఆయనకు నడుముకు తాడు కూడా ఉంటుంది. ఒకటి తాడు ఉంటుంది. ఈ తాడు ఎక్కడ ఉంటుంది అంటే ఈ లోపల నుంచి బయట దాకా ఉంటుంది. ఆ తాడు బట్టి గుంజాలి. ఆయన లోపలికి పోవద్దు ఎవరు. చనిపోతే కనుక శబ్దం దన్ను మన శబ్దం వినబడుతుంది. చనిపోయినరా యాజకుడు అని ఆ శబ్దానికి ఇక మనసులకు అర్థమైతే వాళ్ళు ఏం చేయాలా? తాడు బట్టి గుంజేయాలి, అంతే, బయటకు లాగేసేయాలి. ఆయన అట్లా ఉంటుంది ఆయన పని. అందుకే అది ఉంటుంది ఆ ప్రధాన లోపలికి వెళ్ళేదానికి. కానీ యాజకులకైతే, ఆ యాజకుల కుమారులకైతే అన్నీ ఉంటాయి, అన్ని వస్త్రాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఈ యాజకుని కుమారుడు అయితే ఈయనకు కూడా ఏముండాలా? మంచి, అవి కూడా ఎట్లాంటి డ్రెస్ అంటే తల మెరుస్తూ ఉంటాయి ఆ వస్త్రాలు. నా సన్నపు నారతో నేయబడిన వస్త్రాలు అవి, పట్టు వస్త్రాల్లాగా ఉంటాయి అవి, పట్టు వస్త్రాలు అవి. అట్లాంటి అలంకారంగా ఉండవలసిన వాడు ఈయన వయసు యేసు ప్రభు కంటే 6 నెలలు పెద్దోడు. ఎవరు? యోహాను. మరి ఈ యవన కాలంలో ఆయన ఎట్లున్నాడు? మొల చుట్టేమో తోలు తట్టి కట్టుకున్నాడంట. మిడతలు ఒక డిఫరెంట్ ఆహారాన్ని ఎంచుకున్నాడు ఆయన. మనుషులు యాజకులకు ప్రతినిత్యము విందే ఉంటుంది. యాజకునికి ప్రతిరోజు ఎవరో ఒకరు బలి అర్పించడము, ఆ యొక్క మాంసము వాళ్ళు తినలేకపోతారు. అది అంతగా ఉంటుంది. సమృద్ధి అయిన భోజనం ఉంటుంది ఇంట్లో. రోజు ఎవరో ఒకరు బలి అర్పిస్తారు, ఎవరో ఒక విందు జరుగుతూనే ఉంటుంది. దాని మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలు యొక్క దేశమంతా కూడా ఆ మందిరంకి వస్తారు, ఒక మందిరానికి వస్తారు వాళ్ళు. కాబట్టి ఇంత పెద్ద దేశంలో ఎవరెవరు ఎప్పుడు వచ్చి ఏం బలు అర్పిస్తారో ప్రతిరోజు విందే ఉంటుంది వాళ్ళకు. మరి ఇవన్నిటిని కూడా వదిలిపెట్టేసి ఆయన ఎట్లున్నాడంట? ఇక మందిరాన్ని కూడా వదిలిపెట్టేసి ఎక్కడ పోయినాడు? అరణ్యంలోనికి ఎందుకు వెళ్ళినట్టంటే ప్రజల యొక్క పరిస్థితి చాలా దయనీయమైనటువంటి, దేవునికి వ్యతిరేకముగా జీవించేటటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు. అందుకే ఈ మనుషులకి వెళ్ళి ఆ మందిరం కాడ నుంచి ప్రత్యేకంగా ఒక స్థలానికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడంట ఆయన? మారు మనసుకు మీరు మారు మనసు పొందండి, మారు మనసుకు తగిన ఫలాలను పొందండి, తీసుకురండి. మారు మనసు తగిన ఫలాలు ఫలించండి. లేకుంటే ఆయన ఏం చెప్పినాడంట? ఆయన చెప్పినటువంటి మాటలు మీరు ఒక 4 సంగతులు చెప్పాడు. ఇవి లూకా సువార్త 7వ అధ్యాయంలో రాయబడ్డాయి. లూకా సువార్త 7వ అధ్యాయంలో ఈ యొక్క సంగతులు ఉన్నాయి. చూడండి, 3వ అధ్యాయం 7వ వచనం. లూకా సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో కొంచెం వివరంగా ఉంది. ఇది చూడండి దయచేసి. సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి, బాగా గమనించండి, 4 సంగతులు చెప్పాడు ఆయన. మీకు ఉగ్రత రాబోతుంది అని చెప్పాడు మొదటిది. రెండవది మారు మనసుకు పొందండి, తగిన ఫలాలు ఫలించండి అన్నాడు. ఇది ఆయన ఇచ్చిన వర్తమానం. ఆ వర్తమానం అంగీకరించిన వారు కొంతమంది ఆయన అడుగుతున్నారు, ఏమని? అలాగైతే మేము ఏమి చేయవలనని
రెండంగిలు గలవాడు ఏమి లేని వానికి ఇయ్యాలా అంటే అర్థం ఏంటి? ఇతరుల పట్ల దయ కలిగి జాలి కలిగి ఉండాలి అని చెప్పాడు. ప్రవక్తన ఆయన అడిగినాడు కదా, మీరు అరణ్యంలోనికి ఏం చూడడానికి వెళ్ళారు, ఆయన ఏం చెప్పినాడు, మీరు అది గ్రహించినారా అని అడిగినాడు. ఆయన చెప్పినటువంటి ఆ ప్రవక్త చెప్పిన సందేశమును ఇక్కడ మనం గమనిస్తాం. 4 సంగతులు చెప్పాడు. ఒకటి ఏం చెప్పాడంటే, మీరు ఉగ్రత నుండి తప్పించుకోండి, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. ఇంకా 3వ సంగతి ఏంటంటే, ప్రేమ కలిగి జీవించండి, ఇతరుల మీద దయ కలిగి జీవించండి అని చెప్పాడు. ఇంకా 4వ విషయం చూడండి ఏమంటాడు. 4వ విషయం ఏమన్నాడు? కింద వచ్చిన కాదు, శంకరులు బాప్తీసము పొందవస్తే వాళ్ళకు కూడా చెప్పినాడు ఏమని, నీకు నిర్ణయించిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు. అంటే నీతి న్యాయంగా ఒక న్యాయం చట్టం ఒకటి పెట్టింది, ఆ న్యాయ చట్టాన్ని దాటుకొని మీరు ఎక్కువగా తీసుకోవద్దు అన్నాడు వాళ్ళకు. ఇంకోటి ఏంటంటే సంతృప్తిని గురించి చెప్పాడు. ఉద్యోగులు వచ్చి అడిగారు, ఉద్యోగం చేసుకునే వాళ్ళ సైనికులు వాళ్ళు వచ్చి అడిగినారు ఏమని, అయ్యా మేమేం చేయమంటామంటే మీకు జీతములతో మీరు అంటే లంచాలు తీసుకోవద్దని అర్థం. ఇంకెక్కువ మీకు జీతాలతో పాటు ఇంకా ఎలవెన్స్లు కూడా ఉంటాయి కదా, ఉంటాయా? జీతంతో పాటు ఇంకా ఉంటాయి కదా, మిగతా కొన్ని ఉంటాయి కదా, బెనిఫిట్స్ కూడా కొన్ని ఇస్తారు, ఉద్యోగులకు కొన్ని బెనిఫిట్స్ ఇస్తారు. అది చాలు, ఉద్యోగాలు తీసుకోండి, తర్వాత మీకు వచ్చే బెనిఫిట్స్ కూడా మీరు తీసుకోండి. కానీ అక్రమముగా మీరు చేయొద్దు అని ఇక్కడ ఏంటంటే, ఒక న్యాయ వ్యవస్థను పాటించండి, ఒక న్యాయ ధర్మం ఏదైతే ఉందో దాన్ని పాటించండి అని చెప్పాడు. ప్రేమ కలిగి ఒకరి మీద దయ కలిగి ఉండండి అని చెప్పాడు. తర్వాత మారు మనసు తగిన ఫలాలు ఫలించండి. ఇది కాకుంటే అట్లా చేయకుంటే కనుక ఏమవుతుంది, దేవుని ఉగ్రత ఉంది. 4 సంగతులు చెప్పాడు మీకు కదా, 4 సంగతులు చెప్పాడు. ఇప్పుడు ఈ 4 సంగతులను వచనాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మనం చూద్దాము. మొట్టమొదటిగా ఏం చెప్పినాడంటే, దేవుని యొక్క ఉగ్రత ఉందంట. ప్రకటన గ్రంథంలోని 6వ అధ్యాయంలో 15, 17 వచనాలు అందరూ చదువుకొని మనము ఉగ్రత చూడండి ఎట్లా ఉంటుందో. భూరాజులు, ఘనులు, శాస్త్రాధిపతులు, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, స్వతంత్రుడును ఏమైందంట, కొండ గుహలలోను బండ సందులలోను దాగుకొని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చును, దానికి తాళజాలవాడిని వాడేవాడు. ఇది రాబోయే ఉగ్రత. ఇట్లుంటది. అది ఎట్లుంటదంట, అక్కడ ఎవరికి కూడా భేదము లేదు. దాసులు, స్వతంత్రులు, అధికారులు, రాజులు, గొప్పవాడు మొదలుకొని సామాన్యులందరికీ ఏముంది, దేవుని ఉగ్రత రాబోతుంది అని చెప్పాడు ఆయన. దేవుని ఉగ్రత రాబోతుంది, తప్పించుకోండి అని చెప్పాడు. కాబట్టి ఆ రీతిగా దైవోగ్రత గురించి చెప్పాడంట. తర్వాత ఇంకేం చెప్పాడు, రోమిలకు రాసిన పత్రిక చూడండి, రోమా పత్రికలో 9వ అధ్యాయం 7 వచ్చిన చదవండి. అబ్రహాము పిల్లలమని ఇంకేం చెప్పినారంటే వాళ్ళు, అబ్రహాము సంతానం అని మీరు భ్రమపడొద్దు అని చెప్పాడు. మేము అబ్రహాము సంతానము, మేము అన్నిటికీ యోగ్యులమే, అన్నిటికీ అర్హులమే, మేము అనుకోవద్దు అని చెప్పాడు. అబ్రహాం ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆ యొక్క 9వ అధ్యాయం 7వ వచనంలో రోమీయులు ఏం చెప్తున్నాడంటే, అబ్రహాముకున్న విశ్వాసము కలిగిన వారైతేనే దేవుని పిల్లలు. అబ్రహాం పిల్లలం అంటే ఊరికేనే వాళ్ళ సంతానంలో పుట్టినంత మాత్రాన మీరు పిల్లలమని ఏమీ భ్రమపడవలసిన అవసరం లేదు. చదువు వచ్చిన చదువు 7-8 వచనాలు చదువు. అబ్రాహాము సంతానమైనంత మాత్రము చేత అందరు పిల్లలు గారు
ఇస్సాకు వలనైనది అంటే అర్థం ఏంటి? ఇసాక్ ఎట్లా పుట్టినాడు, ఇస్మాయిల్ ఎట్లా పుట్టినాడు? ఇస్మాయిల్ మామూలుగా వాళ్ళ భార్యాభర్తల కలయికను పుట్టాడు అంతే. కానీ ఇస్సాకు అట్లా కాదు. ఇస్సాకు వాగ్దానము చేత, వాక్యము చేత జన్మించినవాడు. వాక్యము చేత జన్మించినవాడు. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించనన్నాడు. ఒకడు నీటి మూలము కానీ ఆత్మ మూలము కానీ జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. అందుకని అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు వాక్యము చేత జన్మించినవాడు. వాక్యము చేత ముందే వాగ్దానం ఉంది, నీ కుమారుణ్ణి కంటావు అని శారతో చెప్పినాడు. ఈయన నమ్మలేదు. ఇప్పుడు ముసలోని అయిన తర్వాత ఇప్పుడేం పిల్లలు పుడతారని. నా మాట ప్రకారం పుడతాడు, నీ శక్తి ప్రకారం కాదు, నా మాట ప్రకారం జన్మిస్తాడని చెప్పినాడు. మాట ప్రకారం అంటే దేవుని వాక్కు చేత జన్మించాడు. అది ఆయన అందించిన సందేశం. మీరు అబ్రహాం పిల్లలమని భ్రమపడదు. మీరు ఏం చేయాలా? మారు మనసు పొందాలా. అది ఆయన ఇచ్చిన సందేశం. అది మూడో మాట గమనిస్తే లూకా సువార్త గొడ్డలి, ఇక్కడ ఏమంటాడంటే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది. గొడ్డలి అంటే అర్థమైందో ఇక్కడ లూకా సువార్త 13వ అధ్యాయం 7వ వచనం చదవమ్మా. లూకా సువార్త 13వ అధ్యాయంలోని 7వ వచనం. కనుక అతడు 3 ఏండ్ల నుండి ఈ అంగురం చూడవచ్చున్నాను, పండ్ల వెతుకువస్తున్నాను కానీ ఏం దొరకలేదు. నరికేయండి. అది నీవు చేసేది, నీవు భూమి మీద జీవించడం వల్ల ఏం ప్రయోజనం లేదు. నీ బ్రతుకు వల్ల దేవునికి ఏం ప్రయోజనం లేదు. వేసేయి. 3 ఏళ్ల నుంచి చూస్తా ఉన్నాను నేను, దానికి ఏం లేవు, ఫలాలు లేవు. దానివల్ల ఈ సారమంతా అది తినేస్తుంది, వేస్ట్ అయిపోతుంది. కొట్టేయమని అంటే దేవుని యొక్క తీర్పు దగ్గరలో ఉంది, దూరం లేదు. అది ఎక్కడ ఉందంట? అది చెట్ల వేరున గొడ్డలి ఉంచబడింది అని చెప్పాడు. 4 విషయాలు చెప్పాడు ఆయన. తర్వాత ఇంకో మాట ఏమన్నాడు? న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడుతూ వచ్చాడు. న్యాయ వ్యవస్థ ఏం చెప్తుంది? మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం ఏం చెప్తుందంటే న్యాయముగా నడుచుకునుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి నీ ఎదుట, నీ దేవుని ఎదుట నడుచుకునుట, ఇంతే కదా. అది నీతి న్యాయం అనుసరించాలి. ప్రేమ కలిగి నీతి న్యాయం అనుసరించి నడుచుకోవాలి. ఇది యోహాను సందేశం. చూసినారంట, వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఏం జరిగింది? వాళ్ళందరూ చూడడానికి వచ్చినారంట, వెళ్ళిపోతున్నారు. ఎవరు? అనేకమైన జనసమూహాలు యోహాను దగ్గరకు వచ్చారు, చూశారు, వెళ్ళిపోయినారు. యేసు ప్రభువు దగ్గర కూడా వచ్చినారు, చూసి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయేటప్పుడు అడిగినాడు, ఏం చూడడానికి వెళ్ళినారు మీరు అరణ్యంలోనికి? గాలి కదులు అంటే అడవిలో చెట్లన్నీ బాగా మంచి వాతావరణం ఉంటుంది, గాలి బాగా వస్తుంది, చల్లని ప్రదేశంలో మంచిగా కొలను దగ్గర ఆయన సంగీతం పాడుతున్నాడు. ఏం సంగీతం అది? కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపిందని సంగీతం పాడుతున్నాడు అనుకుంటారు వీళ్ళు. అది ఆయన పాడుతున్నాడు, ఈ చెట్లన్నీ మంచిగా కదులుతున్నాయి, దీని కొరకు వచ్చినారా మీరు? ఇప్పుడు ఇవి అయిపోతాయి, నీళ్ళు ఇంకిపోతాయి, చెట్లు ఎండిపోతాయి, మరి పరిస్థితి ఏంటి అంటే వాళ్ళ జీవితంలో ఆయన చెప్పినటువంటి విషయాలు మీకేమైనా వంటబట్టాయా? మీకేమైనా అతుక్కున్నాయా? మీ మనసుకు అతుక్కున్నాయా? ఏమన్నా అవి ఈ లోపల ఏమైనా పనిచేస్తున్నాయా అని అడిగినాడు. 2 మాట్లాడినాడు. ఒకటి, మీరు అరణ్యంలోనికి వెళితే ఆ యొక్క ప్రవక్త అందించే సందేశాన్ని అనుసరించి ఆయన ఎందుకు వచ్చినాడు? ఆ ఒంటె రోమాలు అవి ఎందుకు కట్టుకున్నాడు? ఆయన వస్త్రధారణ కూడా ఒక డిఫరెంట్ గా ఉంది, లోకానికి విరుద్ధంగా ఉంది. యాజక వస్త్రానికి ఆయన యాజకుని వస్త్రం వేసుకోవాలా? మరి ఈ బట్టలు ఏంటంటే పశ్చాత్తాపానికి గుర్తుగా ఉంది. అవేంటి? పశ్చాత్తాపాన్ని గుర్తుగా ఆ గుర్తులు కూడా కట్టుకున్నాడు. పశ్చాత్తాపం అంటే ఇట్లా ఉండాలా, పైనుండి కింది వరకు, లోపల బయట 2 విధాలుగా ఉండాలా అని చూపించడానికి తీసుకున్నాడు డ్రెస్. ఆ డ్రెస్ కూడా ఏదైతే చెప్తున్నాడో ఆ చెప్పేదానికి అనుకూలంగా ఆ డ్రెస్ వేసుకున్నాడు ఆయన.
ఏది పడితే తినడం కాదు, అది ప్రత్యేకమైన. అదేంటంటే అడవిలో ఏం దొరుకుతాయి అంతే, తేనె, అడవి తేనె, మిడతలు. ఆ మిడతలు అంటే చాలా బైబిల్లో మంచి పవిత్రమైన ఉంది. తొడలు గల ప్రతి దాన్ని మీరు తినండి, మిడతలు కూడా తినండి అని చెప్పాడు దేవుడు. ఇప్పుడు తింటున్నాడు, దేవుని నియమాన్ని పాటిస్తున్నాడు. అంటే ఆయన ఏలియకు గుర్తుగా ఉన్నాడు. ఏలియ కూడా ఎలాంటి వాడు? ఆయన కూడా తోలు తట్టి ధరించుకొని తిరిగేవాడు. ఏలి అంటే అర్థం ఏంటంటే ప్రజలందరినీ దేవుని వైపు, ఏలి అంటే త్రిప్పేవాడు అని అర్థం. అలాంటి డ్రెస్ వేసుకున్నాడు, ప్రజలందరినీ దేవుని వైపు మళ్లించేటటువంటి మాటలు చెబుతూ అలాంటి వస్త్రధారాన్ని వేసుకొని ప్రజలకు ప్రత్యక్షత చూపించినాడు. దేవుని యొక్క దర్శనం ఏంటో చూపిస్తూ వచ్చాడు యోహాను. ఆయన దాని కొరకు పెట్టాడు. చెప్పినాడు కూడా, నేను ఇన్ని ఎవరై అంటే నేను కేకను అని చెప్పాడు. ఏమని చెప్పాడు? అరణ్యములో వేయు ఒకని, అరణ్యములో కేకలు వేయు ఒకని శబ్దాన్ని నేను అన్నాడు. అంతే. అంతకంటే ముందు యెషయా గ్రంథంలో రాయబడింది. యెషయా గ్రంథంలో ఎక్కడుంది అది? యెషయా గ్రంథము 42వ అధ్యాయం అనుకుంటాను. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో ఈయన గురించి రాయబడింది. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 23వ వచనమా? 23 యెషయా గ్రంథం 43 కదా, 40 అధ్యాయం 3వ వచనం. ఇది యోహాను యొక్క మూలావచనం. అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు, యెహోవాకు మార్గములో సిద్ధపరచుడి, ఆయన త్రోవలు. అరణ్యములో దేవుని మార్గమును సరళం చేయండి. ఇది నేను ఈ వాక్య ప్రకారంగా వచ్చాను. ఆయన ఎవరు? ఆయన వాక్యానుసారంగా, ఆయన చెప్పేది ఏంటి? వాక్యానుసారంగా పుట్టిన వ్యక్తే దేవుని కుమారుడు. నేను కూడా వాక్యానుసారంగానే వచ్చాను, నేను కూడా వాక్యానుసారంగానే ఉన్నాను, మీరు కూడా వాక్యం అనుసరించండి అని. చూడండి ఎగ్జాంపుల్. నీ ఎవరయ్యా అంటే జైన్ చెప్పింది ఇదే. ఏంటిది? నేను ఎవరంటే, నీ ఎవరు అయ్యా? నీవు ప్రవక్తవా? నీవు మెస్సియవా? నేను మెస్సియే కాను, నేను ప్రవక్తను కాను, కానీ నేను అరణ్యములో కేకలు వేస్తారని లేఖనాల్లో ఇంతకంటే ముందు ఉంది, ఆ ప్రకారంగా వచ్చిన వ్యక్తిని నేను అని చెప్పాడు. అంటే వాక్యాన్ని ప్రత్యక్షంగా వాక్యాన్ని ప్రకటించాడు, వాక్యాన్ని చూపించాడు. తన బ్రతుకు ద్వారా, జీవితం ద్వారా అన్ని విధములుగా వాక్యాన్ని చూపించాడు. అదే బండ గుర్తు. అదే మనల్ని ఎక్కడికి? దూరముగా చూసే కన్నులను ఇచ్చే మార్గం. అందుకే అక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో ఏముంది? అక్కడ దూరముగా ఉన్నటువంటి దేశమును నీకు కనపడను అని మనం చదివినాం. కాబట్టి గమనించినట్లయితే ఇది. ఇప్పుడు ఇంకో మాట ఏమన్నాడు? ఇది మొదటి అంశం. 2 భాగాలు చూస్తాం దీన్ని. ఏమనంటే, ఒకటి మరి రాజ్యమును ఈ యొక్క ప్రవక్తనా అని అడిగినాడు. ప్రవక్త చెప్పే సందేశము ప్రవక్త ద్వారా సిద్ధపడితే మనము దేవుని రాజ్యానికి వెళుతాము అనేది. ఇప్పుడు ఇంకోటి ఏమన్నాడు? సన్నపు నార ధరించుకున్న మనుషులనా అన్నాడు. సన్నపు నార బట్టలు ధరించుకుంటే ఎక్కడ ఉంటారంట? రాజగృహాలలో ఉంటారు. ఇప్పుడు ఎస్తేరు గ్రంథంలో 8వ అధ్యాయం 15-17 వచనాలు చదవండి. ఈ రాజగృహాల్లో ఉన్న అక్కడ ఏం జరిగిందో అక్కడ కూడా కొన్ని సందర్భాలు గమనిస్తారు. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయంలోని 15వ వచనము 17వ వచనము చదవండి. అప్పుడు మృదేకై సువర్ణ ఊదారంగు వస్త్రమును గల వస్త్రమును, బంగారు పెద్ద కిరీటము, అవిషనాలతో నేయబడిన ధూమ్ర వర్ణములు గల వస్త్రమును ధరించిన వాడై రాజ సముఖములో నుండి బయలుదేరిను. అందు నిమిత్తము సుషాను పట్టణం అందరూ ఆనందించి సంతోషించి పొందెను. మరి యూదులు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానమును, అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమును
ప్రతి పట్టణమును యూదులకు ఆనందము సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకొనిది. మరియు దేశజనులలో యూదుల ఎడల భయము కలిగను గనుక అనేకులు యూదుల మతమును చూసారు. ఎట్లా ఇక్కడేం జరిగింది? ఈయన ఎవరు? ఒక గేట్ కీపర్. ఎవరు ఈయన? మొర్దెకాయి ఎవరు? ఒక గేట్ కీపర్. గేట్ కాడు ఉంటాడు ఈయన. ఈ గేట్ కాడు ఉంటే ఆయన ఏం వేసుకుంటాడ? యూదా రంగు వస్త్రం వేసుకొని కిరీటం పెట్టుకొని ఊరేగుతున్నాడండి. అది చూసారు. ఈ గేట్ కాడు ఉండే వాళ్ళు ఇట్లుంటారా? చాలా ఆశ్చర్యం ఉంది కదా. కాబట్టి ఈయన విచిత్రమైన సంగతి జరిగింది. ఎందుకంటే ఈయన దైవ భయము కలిగి, ఇది ఈ కిరీటము ఈ ఊదారంగు వస్త్రం ఊరికి రాలేదు ఆయనకు. దీని వెనకాల పెద్ద చరిత్ర ఉంది. ఆయనకు అప్పగించబడిన బాధ్యతలో గేట్ కాడ ఉన్నప్పటికీ లోపల అంతఃపురములో రాజుకు ప్రమాదం జరుగుతుందని అక్కడ పసిగట్టి రాజు ప్రాణాన్ని కాపాడాడు ఈయన. ఎవరు? మొర్దెకాయి. కాపాడినందుకు ఏదో ఒక రకంగా ఆయన చేసినటువంటి క్రియ రాజు ముందుకు వచ్చినప్పుడు రాజు ఏం చేశాడంటే, వారినైనా నేను ఎప్పుడో చనిపోయేవాడిని, వీడే కదా బతికించింది, వీరికి ఒక మంచి పదవి ఇస్తే బాగుంటుందని ప్రధానమంత్రిని చేశాడు ఆయన. నేను సింహాసన విషయంలో రాజుగా ఉంటాను, నువ్వు ప్రధానమంత్రిగా ఉన్నావు అని చెప్పేసి ఈయనను ప్రధానమంత్రిని చేసినప్పుడు దేశ ప్రజలందరూ కూడా ఈయనను చూసేదానికి వచ్చినారట. ఎవరిని? మొర్దెకాయిని. దేశ ప్రజలందరూ వామ్మో గేట్ కీపర్గా ఉన్నవాడు ప్రధానమంత్రి అయినంట, ఊరేగుతున్నాడంట, చూద్దామని చెప్పేసి పెద్ద వాహనం మీద ఎక్కి ఏనుగు మీద ఎక్కించేసి ఊరంతా ఊరేగుతున్నాడు ఈయన. అనేక జనాలు ఆయన చూసడానికి వచ్చినారంట. చూసేదానికి వచ్చిన వాళ్ళందరూ ఏమైనారంట? ఆ 17వ వచనం చివరి భాగం చదివితే, అనేకులు యూదుల మతమును అవలంబించిరి. ఇప్పుడు ఏమర్థమైంది? యేసుప్రభు చెప్పిన మాట ఏంటి? మీరు మారు మనసు పొందడానికి వచ్చినారా, మతం మార్చుకునే దానికి వచ్చినారా అని అడుగుతున్నాడు. ఆయన మాటల్లో భావం అదే. ఏం చూడ వెళ్ళినారు మీరు? రాజగృహాలలో ఉండే వాళ్ళని చూసడానికి వచ్చినారా, మంచి వస్త్రాలు ధరించుకునే వాళ్ళని చూసి? కాబట్టి వాళ్ళు అట్లా ఉంటారు. ఆ రాజగృహాలలో ఉండే వాళ్ళందరినీ చూసే వాళ్ళకి ఏమైంది? మత మార్పిడి జరుగుతుంది. మత మార్పిడి కదా. ఇప్పుడు ఎందుకు మతం మార్చుకుంటారు? మతం ఎందుకు మార్చుకుంటారు? ఏదో బెనిఫిట్స్. ఇప్పుడు చూడండి, చాలా మంది గవర్నమెంట్ దేనికి అనుకూలంగా ఉంటే అటువైపు తిరుగుతూ ఉంటారు జనాలు కదా. క్రైస్తవులు కూడా చాలా మంది ఏమవుతున్నారు? బ్యాకప్ అవుతున్నారు అంట. అంటే ఏమంటారు దాన్ని? అదొకటి, దానికి ఒక పేరు పెట్టారు. గనుక వెనుకకు తిరగడం, మళ్ళా వెనుకకు తిరుగుతున్నారు. క్రైస్తవులు అయిన వాళ్ళు కూడా వెనుకకు తిరుగుతున్నారు. మళ్ళా గర్వాపజేతున్నారు. ఎందుకు గర్వాపజేతున్నారు? ఒకవేళ మళ్ళా ప్రభుత్వంలో ఒక మంచి అందరికి అనుకూలమైన వ్యక్తి, ఏ మతంనైనా ఎవడైనా అవలంబించడు, సమస్య లేదు, అట్లాంటి తీసుకొని రావద్దనేవాడు ఆ యొక్క ఢిల్లీ సింహాసనం మీద కూర్చున్నాడు అనుకోండి, ఏమవుతారు వాళ్ళంతా? వీళ్ళంతా వల్ల ఇటు తిరుగుతారు. ఎందుకు? ఇది లాభం కొరకు. అందుకే అడిగినాడు యేసుప్రభు. ఊరికి అడగలే. మీరు మతం మార్చుకునేదానికి వచ్చినారా, మత మార్పుల కొరకు చూస్తున్నారా, మనసు మార్చుకునేదానికి వచ్చినారా? ప్రవక్త చెప్పింది ఏంటి? మనసు మార్చుకోండి, తగిన పొలాలు ఫలించండి, దేవుని ఉగ్రత ఉన్నది, గొడ్డలి చెట్ల వేరున ఉన్నది, నీతి న్యాయం అనుసరించండి, ప్రేమ కలిగి ఉండండి అని ఇలాంటి విషయాల కొరకు మార్పు చెంది మీరు ఈ యొక్క వైఖరిని అవలంబించండి అని ప్రవక్త చెప్పాడు. సన్నపు నార బట్టలు ఏం చెప్తాయి? ఇవి మత మార్పు. అంటే ఎక్కడ వంపు ఉంటే అక్కడ వరద వెళ్ళినట్లు, ఎక్కడ వంపు ఉంటే, ఎక్కడ లాభం ఉంటే అక్కడికి వెళ్ళేది మత మార్పిడి అంటున్నారు. అనేకులు
నామకార్థ క్రైస్తవులు అందరూ కూడా ఇట్లనే వచ్చినారు. ఒరే ఆ కాలంలో వాళ్ళకు అనుకూలంగా ఉంది. ఎందుకంటే మిషనరీలో అందరినీ బలైన వర్గాలను అందరినీ తీసుకొచ్చి వాళ్ళు పెద్ద యూనివర్సిటీలు ఓపెన్ చేసి పెద్ద స్కూళ్ళు ఓపెన్ చేసి అన్నదానాలు పెట్టి బట్టలు ఇచ్చి అది ఇచ్చి అందరినీ ఏం చేసినారు, మతము మారిస్తే అదే ముద్ర పడింది. ఇప్పుడు అందుకే ఏమంటున్నారు, ప్రలోభ పెట్టి మతము మార్చినారని చెప్తున్నారు. కానీ ఈ యోహాను సందేశ ప్రకారంగా అయితే ఇలాంటి వాటికి తావు ఉండదు. ఇవి కావు, వైఖరిది కాదు. ఇది వీళ్ళ దృష్టికి సరైనటువంటి అవగాహన నడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ప్రశ్న వేసినాడు. చూడండి, ఆ ప్రశ్న ఆయన చేసిన మాట చదువుకొని ముగించుకుంటాము. చూడండి ఏమన్నాడు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళుతుంది? గాలికి కందురుతున్న రెల్లునా, అంటే భౌతిక సంబంధమైన విషయాలనా అని అర్థం. మరి ఏమి చూడ వెళుతుంది? సన్నపు బట్టలు ధరించుకున్న మనుషులనా? అట్లయితే మీరు మత మార్పిడిలోనికి వెళ్తున్నారు. మతం మారేది కాదు. సన్నపు నారదు బట్టలు ధరించుకున్నామనంటే నాకేదో బెనిఫిట్స్ వస్తాయనేటటువంటి ఉద్దేశంతో వెళ్ళారు అక్కడికి. అది కూడదు. తర్వాత రసన బట్టలు ధరించుకున్న రాజగుణంలో ఉంటారు. మరి ఏం చూడ వెళ్ళారు మీరు? ప్రవక్తనా? ప్రవక్త ఇచ్చిన సందేశం ఉంది, అది చాలా ఇంపార్టెంట్. దానికి మీరు మీ యొక్క మనసును ఇవ్వాలి, దానికి మీరు ప్రతిష్ఠ చేయబడాలి. దానికంటే విలువైంది ఇంకేముందమ్మా? ఇది కాదు. అవును, కానీ ప్రవక్త కంటే, నన్ను చూడండి, ప్రవక్త ఇచ్చిన సందేశము కంటే రారాజునైన నేను దూరమునున్నటువంటి దేశమును ఏం చేస్తారంట మీకు కనబడుతుంది. మార్గం సిద్ధపరుస్తాడు యోహాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడు. పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ వచ్చినాడు. అబ్రహాం పిల్లలై జీవించండి. అబ్రహాం పిల్లలమని చెప్పుకుంటే ఏం కాదు. అక్కడ అబ్రాము పిల్లల్లాగా ఇసాకు సంతతి వలె వాగ్దానమునకు, అంటే వాక్యము చేత జన్మించబడి తిరిగి జన్మించి భారత పొంది పాపక్షమాపణ పొంది అలాంటి వ్యక్తులుగా ఉండండి. కాబట్టి ఇది ప్రభు అట్లాంటి క్లారిటీ నన్ను వెంబడించిన ప్రజల్లో అట్లాంటి క్లారిటీ ఉండాలని కోరుకున్నాడు. అది ఎందుకు అడిగినాడు అని. వెళ్ళిపోతున్నారంట అందరూ. వెళ్ళిపోయేటప్పుడు అడిగినాడు. సో వెళ్ళిపోతున్నారు, మోకాలను చూసి అట్లే ఉన్నాయి సత్యమోకాలు. ఆ సాగు మోకాలు వేసుకొని పోతా ఉన్నారు. మీరు మీ మోకాలలో వెలుగు లేదు, మీ మోకాలలో ఆ చూసినటువంటి అనుభవం లేదు, ఏమి లేదు. వచ్చినారు, పోతున్నారు సాగు మోకాలు వేసుకొని. ఏంటి మీ పరిస్థితి అని వాళ్ళని ప్రశ్నించినాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యము చేత వృత్సబడి, దర్శించబడి, ఒప్పించబడి, దానికి అగ్రి అయినటువంటి వ్యక్తులుగా మనల్ని మనము దేవుని సొంత కనపడాలని కోరుకుంటున్నాడు. ఊరికే కాదు, మనమేదో వీడొచ్చి కూర్చొని వెళ్ళిపోయే వ్యక్తులుగా ఉంది. అది కోరుకున్నాడు ఆయన. లేకుంటే అట్లాంటి ఆలోచన లేకపోతే ఆయన అడగడు. అట్లా ఏముంది, వస్తున్నారు పోతున్నారు, చాలా మంది వచ్చినారు, చాలా వచ్చిన కాదు, చాలే. కానీ వాళ్ళ నుండి కొంత క్లారిటీ కోరుకున్నాడు. వాళ్ళు ఏమి విషయంలో వాళ్ళ అవగాహన ఉంది, వాళ్ళ అవగాహన ఎంతవరకు ఉంది అని ప్రశ్నించి ఆ రీతిగా వాళ్ళని బలపరుస్తూ వచ్చారు. మనము కూడా చాలా మంది వచ్చినారు మందిరాన్ని, వాళ్ళు కూడా చాలా మంది తీసుకుంటారు. దాదాపుగా 10-12 మంది 20 మంది దాకా. కానీ ఆరాధన చేసేటప్పటికి వస్తే ఎదురో ముగ్గురు ఆరాధన చేస్తారంటే, నీవు రక్షించబడినప్పుడు నీవు ఆరాధన చేయలేవా? రక్షించబడినావు, బాప్తిసం తీసుకున్నావు, దేవా నా పాపమును క్షమించినందుకు నీకు వందనాలని చెప్పలేవా? అలాగుండకూడదు.
నీవు రక్షింపబడి మారుమనసుని బాప్తిసం తీసుకుంటే ఖచ్చితంగా దేవుని ఆరాధించాలి. దేవుడు అప్పుడు సంతోషపడతాడు. అంతమాత్రం కాదు, బలలో పాల్పొందేటప్పుడు ఒక అవగాహనతో ఇది దేవుని శరీరము, ఇది దేవుని రొట్టె, నేను ఆయన శరీరంలో పాల్పొందాను, ఇది పరిశుద్ధుని శరీరం అని అవగాహనతో మనం బలలో పాల్పొందాలి. క్రైస్తవ జీవితంలో నుండి ఒక క్వాలిటీ దేవుడు కోరుకుంటున్నాడు. క్వాలిటీ గల జీవితము నీ జీవితంలో ఒక క్రైస్తవత్వం యొక్క క్వాలిటీ దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే అడుగుతున్నాడు. అట్లా ఊరికి అడిగినాడు అట్లా ఎంత ఎంగంగా ఉంటుంది కాబట్టి ఏరికి వెళ్ళారు మీరు, గాలి వెళ్ళదా ఎంగంగా పెద్ద అన్నాను అనుకోండి, ఏమనుకుంటారు మీరు? ఎందుకు ఎందుకు వెళ్ళారు అసలు? ఆడేదన్నా ఆడ చూడడానికి వెళ్ళారా అని ఎట్లుంటుంది మీకు ఎంగంగా? ఆయన అట్లా అడిగినాడు వాళ్ళని. ఏమి చూడ వెళ్ళినారు? గాలి కదులుతున్న వెళ్ళునా, సన్నపునాలు తరుచుకున్న పాటు బట్టలు వేసుకున్న మనుషుల్నా, ప్రవక్త కంటే గొప్ప వ్యక్తిని ఇక్కడ ఉన్నాను నేను. ప్రవక్త అందించిన సందేశం చాలా తీవ్రమైనటువంటిది. దానికంటే శ్రేష్టమైన వ్యక్తిని నేను ఇక్కడ ఉన్నాను, మీరు నన్ను గుర్తించినారా అని అడుగుతున్నాడు. నేను ఎవరు తెలుసు నీకు అని అడిగినాడు. పరిచయం చేసుకున్నాడు. నేను ఏ ప్రవక్తలైతే నన్ను మరి లోకానికి ప్రకటించారో ఆ వ్యక్తిని నేను, ప్రవక్తలందరూ నన్ను గురించి చెప్పారు, ఆ వ్యక్తిని ఇక్కడ వచ్చాను నేను. కాబట్టి మంచి ఆత్మీయమైనటువంటి సత్య సంబంధమైనటువంటి పిల్లలముగా ఉండాలని కొద్దిమందిమైన బలమైనటువంటి వ్యక్తులుగా, ఆ కొద్దిమందిమైన ఒక 12 మంది శిష్యులే, కానీ ఏం చేసినారు? రోమా సామ్రాజ్యాన్ని గడగడ వణికించారు వాళ్ళు. వామ్మో, లోకమును తలకిందులు చేసి ఇక్కడ కూడా తిరుగులు అన్నారు వాళ్ళని చూసి. క్రైస్తవ జీవితం అంటే ఒక క్వాలిటీతో కూడిన జీవితం. దేవుని బిడ్డలారా, మనం అట్లా దేవుని వాక్యం విని దేవుని వాక్యం హృదయంలో చేర్చుకొని దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే ప్రశ్నించినాడు. మన్ను కూడా ప్రశ్నిస్తాడేమో, బిడ్డలారా మీరు ఎందుకు పోయినారు మందిరానికి, ఏం విన్నారు అక్కడ, ఏం నేర్చుకున్నారు, మీకు ఆ చెప్పిన మాటలు మీకు ఏమైనా అర్థమైనాయా అని పరిశుద్ధాత్మ దేవుడు మీరు వెళ్ళిన తర్వాత కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నించను గాక. ప్రార్థన చేసుకుంటాం.